హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపీఆర్ క్రియేషన్స్. ఈ వీడియోలో అయితే మనం పెసరపప్పు పాలకూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఆకుకూరలు మనకు హెల్త్కు చాలా మంచివి. మనం వారంలో కనీసం ఒక 2-3 సార్లైనా ఆకుకూరలు తినాలి. సో ఆకుకూరల్లో మెయిన్ పాలకూర. పాలకూరతో మనం పప్పు కానీ కర్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు పెసరపప్పు పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను. సో దీనికోసం అయితే ఒక చిన్న మీడియం సైజు పాలకూర కట్టలను తీసుకొని వాటిని మంచిగా కడిగి వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దానిలోకి పెసరపప్పును వేయడానికి ముందుగానే నానబెట్టేసుకుంటే మనకు కర్రీలో వేయగానే అది తొందరగా బాయిల్ అయిపోతుంది. సో ఇలా పాలకూర అంతా మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత అయితే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసి కొంచెం మంచిగా వేగనివ్వాలి. ఇవన్నీ మంచిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొంచెం బాగా మిక్స్ అయ్యాక మనం కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పును అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాలకూర వాటర్ రిలీజ్ చేస్తుంది. సో చూడండి, టేస్టీ పాలకూర అయితే రెడీ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.